ఎస్పెషల్లీ డాటా కులగణన 1931 తర్వాత ఈ దేశంలో సెన్సెస్ జరగలేదు. ఓకే, మీరు ఏ బేస్ చేసుకొని ఇలా మీరు ఎక్కువ ఉన్నాం మేము తక్కువ ఉన్నాం మీరు దొబ్బి తిన్నారు ఏ రకంగా మాట్లాడతారు మీరు? మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపియండి. ఎవిడెన్స్ చూపించాల్సింది ప్రభుత్వాలు కదా. నువ్వు కేంద్ర ఎస్సీ కమిషన్ అప్రోచ్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా డాటా చేసినా కానీ ఇలా బయట పెట్టడానికి రాష్ట్రాలకు అధికారం లేదు కదా. ఇది అంతా బయట పెట్టాల్సింది కేంద్రం పెట్టాలి. కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ పెట్టాలి. ఇలా ఒక మెజార్టీ ఉన్నటువంటి కులము మైనార్టీ కులం మీద ప్రభావం చూపిస్తాను బాబాసాహెబ్ అంబేద్కర్ 341 ఆర్టికల్ పెట్టింది కదా ఫస్టే. ఇప్పుడు అట్లాంటప్పుడు ఈ ప్రభుత్వాల మీద మెజార్టీ కులం కూడా ప్రభావం చూపిస్తుంది కదా. అట్లాంటప్పుడు మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది కదా తక్కువ కులంలో. కాబట్టి ఎస్సీ కమిషన్ అప్రోచ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ ద్వారానే ఈ సెన్సెస్ జరగాలనేది రాజ్యాంగం చెప్పేది. అది నువ్వు చెప్పేది కాదు. ఈ దేశంలో చదువుకున్న ప్రతి భారత పౌరునికి తెలిసినటువంటి అంశం అది. అవును. ఓకే, ఇక్కడ సింహ గర్జన అని పెట్టుకోరు గతంలో. ఆ సింహ గర్జనలో ఆ రోజు మందకృష్ణ పేరు తీసుకురాకపోతే ఈ గొడవలన్నీ ఉండకపోతుండే, రాష్ట్రంలో ఈ అల్లర్లే ఉండకపోతుండే. ఇలా మాలా వర్సెస్ మాదిగా అనే కారణం తీసింది మీరే, దారి తీసింది అని చెప్పి చెప్తా ఉన్నారు. గత 30 ఏళ్ళకెళ్ళి పోరాటం చేసింది వాళ్ళే కానీ మాలలో ఇప్పుడు నాకు 37 ఏళ్ళు పోరాటంలో ఏ రోజు కూడా మీరు బయటకు రాను. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాలను మనువాదులన్న తర్వాత బయటకు వచ్చినాం. ఓకే, మాలను మనువాదులం అని చెప్పేసి అన్నాను. అడ్డుకోనికి మేమెవరో మనువాదులననికి కేవలం దాన్ని కుట్ర చేసే వాళ్ళని అన్నాడు. మిగతా వాళ్ళకి ఏం బాధ అయింది? మిగతా వాళ్ళకి బాధ ఏంది? ఇప్పుడు ఆయన బీజేపీలో ఉండి మనువాదుల సంఖ్యనెక్కింది. ఆయన మమ్మల్ని మనువాదులు ఎట్లా అంటాడు? ఓకే, సాటి కులాన్ని పట్టుకొని ఒక కులం వెనకబడతానికి ఒక కులం కారణమా మీకు తెలిసి? కానప్పుడు ఒక కులాన్ని కారణం ఎట్లా ఉపయోగపడతారు? మీరు ఎట్లా దీన్ని యాడ్ చేస్తారు అంటున్నా. అనడానికి మీ దగ్గర ఏమున్నది? మీ దగ్గర ఏమైనా సైంటిఫిక్ డాటా ఉంటే ఆధారాలు చూపించి ప్రభుత్వం చూపించాల్సిన లెక్కలు నువ్వేమో అసలు చెప్పనీకే.